guys, welcome to my YouTube family. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. yes చాలా మంది నన్ను అడుగుతారు, అక్క స్కిన్ బాగుండాలక్క ఒక మంచి టిప్ చెప్పండి అని. నేను ఇన్ని వీడియోస్ చేసినా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, చాలా మంది నిన్నటి వీడియోలు నన్ను అడిగారు, మీరు చాలా సన్నబడ్డారక్క, చాలా మారిపోయారు అన్నారు కదా. ఆ మారిపోయాను అనే మాట రావాలి అనుకుంటే చాలా కష్టం, వినాలి అనుకుంటే. దానికోసం మనం హోమ్ మేడ్గా చాలా హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. అదేంటి అంటే ఓవరాల్గా కొన్ని డ్రింక్స్ తీసుకోవాలి, యోగా చేసుకోవాలి, అండ్ మన లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలి, పాజిటివ్గా ఉండాలి, టైం టు టైం తినాలి, టైం టు టైం పడుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు కరెక్ట్గా ఉంటాయో అప్పుడు మనం చాలా అందంగా ఉంటామండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, హోమ్ మేడ్గా ట్రై చేయండి, యోగా చేసుకోండి, చక్కగా ఎక్సర్సైజులు చేయండి, మంచి డ్రింక్స్ తీసుకోండి, హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోండి. అప్పుడు మనం అందంగానే ఉంటాం. సరే, ఇందులో భాగంగా ఈరోజు నేను మీకు ఒక ఫేస్కి ఒక ప్యాక్ చూపిస్తాను, చూడండి. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది స్కిన్ లైటనింగ్ కోసం పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా చూద్దాము. ఇప్పుడే మీరు ఫర్ ద ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది, అది కొడితే ఎప్పుడు వీడియో చేస్తే నోటిఫికేషన్ మీకు వస్తుంది. నోటిఫికేషన్ మీకు రాదనమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే అండి, దీనికోసం ఫస్ట్ మూంగ్ దాల్ తీసుకోండి. పెసలు అంటారు కదా, అవన్నమాట. వీటిని పొడి చేసుకొని నిల్వ ఉంచుకోండి. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఇందులో భలే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. స్కిన్ లైటనింగ్ చేస్తుంది, మాయిశ్చరైజింగ్ చేస్తుంది, యాక్నేని కంట్రోల్ చేస్తుంది. ఫేషియల్ హెయిర్ ఉంటుంది కదండి, చిన్న ఫేషియల్ హెయిర్, అది కూడా చాలా బాగా రిమూవ్ చేస్తుంది అనమాట. మీరు ఈ పొడులన్నీ కూడా చక్కగా, నేను ఇప్పుడు ఏమేమి పొడులు అయితే చూపించానో అవన్నీ కూడా మీ స్కిన్ టెక్స్చర్ని గ్లో చేసేవే. అవన్నీ పొడులు చేసుకొని ఒక డబ్బాలో నిల్వ చేసుకోండి. అవి మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలనుకుంటున్నా, ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకుంటున్నా, స్కిన్ బాగాలేదు అనుకుంటున్నా, అవన్నీ మీకు చాలా బాగా ఉపయోగపడతాయండి. తర్వాత ఇది వచ్చేసి బార్లే అనమాట. బార్లే పొడి మీకు బయట దొరుకుతుంది. బార్లే పొడి స్కిన్ లైటనింగ్ చేయటానికి బార్లే ఇచ్చినంత రిజల్ట్ ఏ పౌడర్ కూడా ఇవ్వదని కూడా చెప్తాను నేను. అలాగే ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, మీకు తెలుసు కదా, అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇది మనం లోపలికి తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాం కదా, అలాగే మన హెయిర్కి అప్లై చేసుకున్న హెయిర్ చాలా బాగుంటుంది. అలాగే ఫేస్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఓట్స్ అన్నమాట. ఓట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం తింటున్నాం కదా, ఈ ఓట్స్ని మనం పౌడర్ చేసుకొని చక్కగా ఆ ఓట్స్ పౌడర్ ఇందులో వేసుకోండి. అలాగే ఇది వచ్చేసి రెడ్ లెంటిల్ అనమాట. ఎర్ర కందిపప్పు అంటారు కదా, ఎర్ర కందిపప్పు ఇప్పుడు కాదండి, పురాతన కాలం నుంచి మనం వాడే సున్ని పిండిలో ఎర్ర కందిపప్పు కలిపేవాళ్ళు అనమాట. చాలామందికి తెలీదు. మన స్కిన్ని రిపేర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలామంది ఓపెన్ పోర్స్తో బాధపడుతుంటారు కదా, వాళ్ళకి ఎర్ర కందిపప్పు ది బెస్ట్ అని చెప్తాను. నేను ఏమేమి చెప్పానో మళ్ళీ చెప్తాను చూడండి. ఓట్స్ పౌడరు, బార్లీ పౌడరు, ఫ్లాక్స్ సీడ్స్, ఎర్ర కందిపప్పు పొడి, అలాగే పెసరపిండి, ఇవన్నీ కలిపి చక్కగా ఇదిగోండి ఇలాంటి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోండి. ఇలా నిల్వ ఉంచుకొని మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు స్నానానికి వెళ్ళబోయే ముందు, గుర్తుపెట్టుకోండి, స్నానానికి వెళ్ళబోయే ముందు చక్కగా కొంచెం అంత తీసుకొని టమాటా గుజ్జులో కానీ, లేకపోతే పాలలో కానీ, పెరుగు కానీ, చాలామందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది కదా, వాళ్ళు పెరుగు కానీ పాలు కానీ వాడద్దు. వాళ్ళు ఆయిలీ స్కిన్ ఉంటే నిమ్మరసం కలిపి పెట్టుకోండి, లేదు డ్రై స్కిన్ ఉంటే కొద్దిగా పాల మీద మీగడ కూడా వేసుకొని పెట్టుకోవచ్చు. ఇవన్నీ కాదండి అనుకుంటే చక్కగా టమాటా గుజ్జుని వేసుకొని చక్కగా ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకోండి. మెడ, చేతులు, ముందు భాగం, వెనక అంతా అప్లై చేసుకొని చక్కగా అది బాగా ఆరనివ్వండి, కొంచెం డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాత చక్కగా అప్పుడు మీరు స్నానం అది చేసేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల కొన్ని రోజుల్లో ముందు మీ చర్మం అనేది చాలా సున్నితంగా మారుతుంది. చర్మం మీద ఉన్నటువంటి డెడ్ సెల్ రిమూవ్ అయిపోతాయి, ఓపెన్ పోర్స్ చక్కగా రెడ్యూస్ అయిపోతాయి అన్నమాట. ఓవరాల్గా నేను ఒకటే చెప్తానండి అందరికీ, మీరు ఇటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయటం వల్ల మీకు పోయేదేమీ ఉండదు. కొంచెం టైం టేకెన్ ప్రాసెస్, రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను మీకు చాలా ఓరల్ డ్రింక్స్ కూడా చెప్పాను, నిన్నటి వీడియోలో కూడా చెప్పాను నేను. ఏం తాగితే మన చర్మం మంచి కలర్ అనేది వస్తుంది, ఎలా వాడుకోవాలి, ఏమేమి కలుపుకోవాలి, ఏ టైం అప్పుడు తాగాలి, ఇలాంటివన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నానండి. చూడండి, ఫ్రెష్గా ఉంది ఫేస్ అయితే. అంటే ఆ డెడ్ సెల్ రిమూవ్ అయిపోయి ఆ ట్యాను అదంతా మురికంతా వదిలిపోతుందండి. చర్మం అయితే చాలా కాంతివంతంగా, అందంగా కూడా మారుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, న్యాచురల్గా చేసేవి మనం న్యాచురల్గానే ఉంటాము. మనం ఆర్టిఫిషియల్గా కెమికల్ అప్లై చేసుకుంటే ఆర్టిఫిషియల్గానే మన స్కిన్ కూడా ఒక ప్లాస్టిక్ లాగానే ఉంటుంది.
ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.